నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీటిపారుదల శాఖ అధికారులతో ఎన్డీఎస్ఏ కమిటీ భేటీ. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై చర్చ. మరో ఎలివేటెడ్ కారిడార్కు నేడు సీఎం శంకుస్థాపన. బైరామల్గూడ పైవంతెనను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. రుణాల పేరుతో సొమ్ము కాజేసిన ఇద్దరు ఎస్బీఐ మేనేజర్లు. బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడంతో సీసీఎస్లో ఫిర్యాదు. మధ్యప్రదేశ్ సచివాలయ భవనంలో అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది. భారత్కు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు క్షమాపణలు. సెలవుల్లో భారతీయులు తమ దేశం రావాలని విజ్ఞప్తి. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై అధ్యయనం కోసం ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన కమిటీ నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో సమావేశమైంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ 2 రోజుల పాటు 3 ఆనకట్టలను పరిశీలించింది. ఆనకట్టలకు సంబంధించిన పరీక్షలు, డిజైన్స్, నిర్మాణం, నాణ్యత, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశాలపై అధ్యయనం చేసింది. మేడిగడ్డ ఆనకట్టలో కుంగిన పియర్స్, పగుళ్లు, దెబ్బతిన్న ప్రాంతాలని పరిశీలించింది. అన్నారం ఆనకట్టలో సీపేజీ వచ్చిన ప్రాంతంతో పాటు సుందిళ్ల ఆనకట్టను పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలతో సమావేశమయ్యారు. 2016 నుంచి ఆనకట్టల బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లందరినీ సమావేశానికి రావాలని ఆదేశించారు. బదిలీ అయినా పదవీ విరమణ చేసిన వారు కూడా సమావేశానికి రావాలని స్పష్టం చేశారు. అందరితో చర్చించిన అనంతరం కమిటీ సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. ఇద్దరు ఎస్బీఐ మేనేజర్లు కుమ్మక్కై వినియోగదారుల పేరుతో రుణాలు కాజేశారు. రామంతపూర్లోని ఎస్బీఐ బ్రాంచ్లో భగీరథ్ గంగా మల్లయ్య మేనేజర్గా గతేడాది జూలై 27 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పనిచేశాడు. ఇదే సమయంలో షేక్ సైదులు ఎస్బీఐకి సంబంధించిన సీసీజీ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేశాడు. వీరిద్దరూ కలిసి 19 మంది వినియోగదారుల రుణాలను మింగేశారు. వ్యక్తిగత రుణాల కోసం బ్రాంచ్కు వచ్చే వారి నుంచి డాక్యుమెంట్లను తీసుకొని అర్హత లేదంటూ చెప్పేవారు. ఆ తర్వాత అవే డాక్యుమెంట్లతో రుణాలను తీసుకున్నారు. వినియోగదారుల పేరుతో మంజూరైన రుణం సొమ్ములను గంగమల్లయ్య సహకారంతో షేక్ సైదులు అతడి భార్య షేక్ సుష్మా, కుమారుడు షేక్ పీరయ్యల ఖాతాలకు బదిలీ చేసేవాడు. ఇలా 19 మంది వినియోగదారులకు సంబంధించిన 2,84,80,000 రూపాయలను ఖాతాల్లో మళ్లించారు. గంగమల్లయ్య బదిలీ అనంతరం వీరవసంతరాయుడు మేనేజర్గా రావడంతో లోన్ రికవరీ గురించి ఆరా తీయడంతో విషయం బయటపడింది. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును ఉప్పల్ పోలీసులకు బదిలీ చేశారు. షేక్ సైదులు, సుష్మా, పీరయ్య, మేనేజర్ గంగమల్లయ్య అందరూ పరారీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండా సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లంట 2 కిలోమీటర్లు వచ్చాడు. అది సడన్గా ఇలా వచ్చాడు. అక్కడి నుంచి పడిపోయింది. దేక్కుంటూ వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు మేము ఎదట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే కమ్ము ఉండడం వల్ల మాకు ఏమవ్వలేదు. కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు గట్టిగా తగ్గింది. 10 నిమిషాల వరకు అసలు ఎవడో హెల్ప్ చేసిన వాళ్ళు లేదు. అసలు ఆ పైన అర్థం తీస్తేనే కానీ గాలి తగలేదు. లారీవాడు వెళ్తున్నాను. నేను ఈ లెఫ్ట్ సైడ్ మధ్యలో వస్తుంది బండి. ఈ మధ్యలో వస్తున్నాను. ఆ మధ్యలో 2 బళ్ళు ఉన్నాయి. ఈ మధ్యలో వెళ్తుంటే ఇటు లెఫ్ట్కి వచ్చాడు ఒకసారి. కోసాను, లెఫ్ట్ కోసాను. ఇక్కడ వచ్చింది. ఆ లారీ వానికి ఏమన్నా తగిలిందని ఆడికి జస్ట్ తగిలి వాడు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వాడు ఆగలేదు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్లో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొండగట్టు అంజన్నను దర్శించుకుని ట్రాలీ ఆటోలో తిరుగు పయనమయ్యారు. ఘాట్ రోడ్డు దిగుతుండగా ఆటో బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులంతా మంచిర్యాల జిల్లా వాసులుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం భారత్ పెట్రోల్ బంప్ వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన వాహన చోదకుడు ద్విచక్ర వాహనం పైనుంచి దిగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. మంటల్లో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న షాద్నగర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ యూనిట్గా అరుదైన అవార్డును అందుకుంది. ప్రతిష్టాత్మక కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ద్వితీయ జాతీయ స్థాయి అత్యుత్తమ థర్మల్ ప్లాంట్ల బహుమతి ప్రదానోత్సవ వేడుకలో ఈ అవార్డును అందజేశారు. జాతీయ స్థాయిలో 500 మెగావాట్ల పైబడిన సామర్థ్యం గల సుమారు 150 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యుత్ కేంద్రాల్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ అవార్డును సాధించడం పట్ల సంస్థ సీఎండీ ఎన్ బలరాం, డైరెక్టర్ డి సత్యనారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి 44పై దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు 5.3 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పైనే మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్కు ప్రస్థానం ప్రారంభం కానుంది. అటు బైరామల్గూడ కూడలిలో నిర్మించిన 2వ స్థాయి పైవంతెన్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నలుమూలలా అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్, మెట్రో రైలు విస్తరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నగరంలో మరో ఎలివేటెడ్ డబుల్ కారిడార్ నిర్మాణానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా సాగే NH-44 పైన జంట నగరాల్లో విపరీతమైన వాహన రద్దీతో నగరవాసులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్ లో రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ కు కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖ నిబంధనలు ఆటంకంగా మారాయి. మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన నాటి నుంచే రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా ఆ వెంటనే కంటోన్మెంట్ భూముల అప్పగింతపై కేంద్రానికి విన్నవించారు. జనవరి 5న ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూములు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వెంటనే స్పందించిన రక్షణ శాఖ ఈ మేరకు అంగీకారం తెలియజేస్తూ మార్చి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 44వ జాతీయ రహదారిపై సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలు కానున్న కారిడార్ తాడ్బండ్ జంక్షన్, బోయిన్పల్లి జంక్షన్ మీదుగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద ముగుస్తుంది. 1580 కోట్ల రూపాయల వ్యయంతో 5.320 కిలోమీటర్ల కారిడార్ నిర్మించనుండగా ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 131 స్తంభాలతో 6 వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా ర్యాంపులు నిర్మించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా, సుఖవంతంగా సాగనుంది. అటు ఎల్బీ నగర్ ప్రాంతంలోని బైరామల్గూడ కూడలిలో నిర్మించిన 2వ స్థాయి పైవంతెనను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. 148.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పైవంతెన శంషాబాద్, ఓవైసీ ఆసుపత్రి వైపు నుంచి బిఎన్ రెడ్డి నగర్, నాగార్జున సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్పోస్ట్ అండర్ పాస్ మీదుగా హయత్ నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులకు ఉపయోగపడనుంది. ఇదే కూడలిలో ప్రస్తుతం 2 లూప్లు నిర్మాణంలో ఉండగా పైవంతెన నేటి నుంచి అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తక్కువ ధరతో ఎక్కువ నాణ్యతనిచ్చే వస్తువులు, వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా నర్సాపూర్ BVRTI కాలేజ్లో ఈ రేసింగ్ నిర్వహించారు. ఆ పోటీల్లో 2400 మంది విద్యార్థులు వివిధ ఆకృతుల్లో వాహనాలు స్వయంగా తయారు చేసి పోటీ పడుతున్నారు.
బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ స్థాయిలో బాహా పేరుతో ఈ నెల 6 నుంచి 11 వరకు వివిధ అంశాలపై ఈ రేసింగ్ జరుగుతోంది. దేశంలోని ఎన్ఐటి, ఐఐటి సహా పలు విద్యా సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం ద్వారా మరింత జ్ఞానం పొందుతున్నారు. స్వయంగా వాహనాలు తయారు చేయడంతో వాటిలోని లోటుపాట్లు తెలుసుకునే అవకాశం కలిగిందని విద్యార్థులు చెబుతున్నారు. ఇలాంటి పోటీలతో ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము లాస్ట్ 3 years నుంచి ఎంబహాలో పార్టిసిపేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ బహాలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ మాది ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేస్తాము, ఏరోడైనమిక్ అనాలిసిస్ చేస్తాము, కేసెస్ అనాలిసిస్ చేస్తాము, అన్నీ మేమే సొంతంగా డిజైన్ చేస్తాము ప్రతిదీ. అట్ ద ఎండ్ లాస్ట్ 3-4 monthsలో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి తీసుకొస్తాము. సో బేసిక్గా మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఉండి చాలా థియరిటికల్గా చదువుతుంటాం. ఈ క్లబ్లో ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అది ప్రాక్టికల్గా యూస్ చేయడానికి అంటే హెల్ప్ అయింది చాలాని. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బాగా పెరిగింది. ఫైనలీ బండి అయితే రెడీ అయింది. సో ఇంకో 3 daysలో రేస్లో అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాము. మేము ఫస్ట్ టైం ఈ బాహాలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల క్లాసులో మేము నేర్చుకునే కాన్సెప్ట్స్ వాటిని ప్రాక్టికల్గా అప్లై చేయడము, దాన్ని బండిలో చేసేటప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ ఏంటో, థియరీకి ప్రాక్టికల్కి జరిగే మధ్యలో ఉన్న గ్యాప్ ఎలా కవర్ చేయాలన్న దాని గురించి చాలా ఐడియా వచ్చింది. తమ కాలేజీలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో విజ్ఞానాన్ని పెంచుతోందని వాలంటీర్లుగా పనిచేస్తున్న విద్యార్థులు చెబుతున్నారు. వాలంటీర్లుగా ఉండటంతో ప్రతి వాహనం పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం లభించడం సహా ఆ వాహనాల శక్తి సామర్థ్యాలు తెలుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తామంటే వెహికల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రోల్ కేజ్ డిజైన్ చేస్తాము. రోల్ కేజ్ నుంచి వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, బ్రేకింగ్ డిపార్ట్మెంట్, సస్పెన్షన్, అవన్నీ చేసిన తర్వాత వెహికల్ని రన్నింగ్ కండిషన్లో తీసుకొస్తాం. ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే మాకు ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి, కొత్త కంపెనీస్, అవన్నీ ఇండస్ట్రీ 4.0, ఇండస్ట్రీ 5.0 అని డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అందరికీ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్కి ఎక్స్పీరియన్స్ లేకుండా నెక్స్ట్ జాబ్ అన్నా ఎక్కడైనా కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి, కొత్త దాంట్లో స్టూడెంట్స్ ఓన్గా డిజైన్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా నేర్చుకుంటున్నారు. అలా హెల్ప్ అవుతుంది ఈవెంట్ అంతా మనకి. మేము ఇక్కడ వాలంటీర్స్లా వర్క్ చేస్తున్నాం. మాకు ఇక్కడ టీఐ అంటే టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, దాంట్లో వాలంటీర్స్గా ఉంటున్నాము. ఇంకా డిఫరెంట్ వాలంటీర్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్లో చెక్స్ అవుతున్నాయి. మన 9th రోజు రేసింగ్ కూడా అవుతుంది. ఇన్ని కాలేజెస్ రావడం చాలా మాకు కొత్తగా ఉంది అండ్ మాకు తెలుసుకోవడానికి చాలా నాలెడ్జ్ వస్తుంది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. సో ఆ రౌండ్స్కి టీమ్స్ వెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళు టెక్నికల్ ఎవాల్యుయేషన్ క్లియర్ చేయాలి. సో మెకానికల్ టెక్నికల్ ఎవాల్యుయేషన్, మేము వచ్చేసరికి ఇక్కడ ఎలక్ట్రికల్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాము. టీమ్స్కి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తాము, వాళ్ళ రూల్ బుక్ ఫాలో అవుతూ ఖచ్చితంగా వాళ్ళు అలా బిల్డ్ చేసుకొచ్చారా లేదా అనేది మేము ఇక్కడ వెరిఫై చేస్తాం. 2007లో బాహా పోటీలు ప్రారంభం కాగా అప్పట్లో కేవలం పెట్రోల్తో నడిచేవి మాత్రమే వచ్చేవి. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగానే వచ్చాయి. పోటీల్లో పూర్తిగా విద్యార్థులు తయారు చేసిన వాటిని మాత్రమే రేస్లోకి అనుమతిస్తారు. ఆ రేస్లో గెలుపొందిన వారికి మొత్తం 36 విభాగాల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాళ్ళు ఎస్ఏ వాళ్ళు కొన్ని రూల్స్ ఇస్తారు. ఆ రూల్స్ ప్రకారం ఫస్ట్ డిజైన్ చేయాలి వెహికల్. ఆ డిజైన్ వ్యాలిడేట్ చేస్తారు మెంబర్స్ వీళ్ళు రిమోట్గా ఆన్లైన్లో. అది అయిపోతేనే వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది. వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ర్యాండమ్గా కాలేజీకి వచ్చి చెక్ చేస్తారు, అసలు ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా చేస్తున్నారా లేదంటే బయట హెల్ప్ చేసుకున్నారని. దీంట్లో కాంపిటీషన్ అంటే కంప్లీట్గా మొత్తం కూడా స్టూడెంట్స్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. ఈ కాంపిటీషన్ ఉద్దేశం అది మెయిన్. ఇది ఇక్కడ రియల్ ఈవెంట్స్ 4 days జరుగుతాయి. దీంట్లో ఈవెంట్స్ టూ టైప్స్గా విడగొట్టారు. ఒకటి స్టాటిక్ అంటే టెక్నికల్ ఇన్స్పెక్షన్, ఫస్ట్ మెకానికల్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, తర్వాత ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. ఎలక్ట్రికల్ మెకానికల్ అయిపోయిన తర్వాత అప్పుడు డైనమిక్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ టెస్టులన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వీళ్ళని ఎండ్యూరెన్స్కి పంపిస్తారు. యాక్చువల్గా అన్నిటి ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఇవన్నీ చదువుతున్నారు సబ్జెక్టు, కానీ వాళ్ళకి స్కిల్ లేదు. ఆ స్కిల్ ఇంపార్ట్ చేయడానికి ఈ కాంపిటీషన్ బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఒక ఎంటైర్ సౌత్ ఇండియాలో మన దగ్గర జరుగుతుంది. లేకపోతే ఫైనల్స్ అనేది ఒక రేసింగ్ ట్రాక్ మనం కంప్లీట్గా క్రియేట్ చేస్తాం ఒక 4 kilometer వరకు. ఆ 4 kilometerలో దే విల్ కంప్లీట్లీ మూవ్ అరౌండ్ అండ్ దే హ్యావ్ టు కంప్లీట్ 4 గంటలు కంటిన్యూస్గా నడపగలగాల. అది ఫైనల్స్ అంటారు. దాంట్లో నెగ్గిన వాళ్ళకి ప్రైజ్ మనీ అంతా ఉంటుంది అన్నట్టు. సక్సెస్ అవ్వాలి అంటే ఆ స్థాయికి వాళ్ళు పనిచేసి ఉండాలి. అలా పనిచేసే కార్యక్రమాన్ని అలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీముల్ని
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన క్యాంపస్కి తెలంగాణలో కూడా మనం ఒక రూరల్ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ ప్రాంతానికి అందరినీ రప్పించింది మా చైర్మన్ గారు. అలా ఎస్ఐఈ బాహా వాళ్ళను ఒప్పించి ఇక్కడికి ఈ యొక్క మొత్తం ఈవెంట్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. గెలుపు ఓటములతో కుంగిపోకుండా ముందడుగు వేయాలని పలువురు సూచిస్తున్నారు. బైక్ ట్యాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించకపోగా మహిళలకు ఈ సేవలు ఏమాత్రం సురక్షితం కాదని గుర్తించినట్లు వెల్లడించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా 2022లో బైక్ ట్యాక్సీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కొందరు ఈ సేవలను దుర్వినియోగం చేస్తూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు రవాణా శాఖకు ఫిర్యాదులు వెలువెత్తాయి. కొన్ని యాప్లు ఆధారిత ప్రైవేట్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణికులకు అనువుగాని ఈ బైక్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ పథకాన్ని రద్దు చేస్తున్నామని సిద్ధరామయ్య ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ర్యాపిడో బైక్ ట్యాక్సీకు మాత్రం ప్రభుత్వ నిషేధం నుంచి మినహాయింపు లభించింది. తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న బెంగళూరులో నీటి వృధాను అరికట్టేందుకు కర్ణాటక సర్కార్ రంగంలోకి దిగింది. ఇక నుంచి నగర ప్రజలు తాగునీటిని దుర్వినియోగం చేస్తే 5,000 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. వాహనాలు కడగడానికి, వినోదం కోసం తాగునీటిని వినియోగించడంపై నిషేధం విధించింది. మంచినీటిని కేవలం తాగడానికి మాత్రమే వినియోగించాలని సినిమా హాళ్లను, షాపింగ్ మాల్స్ను అధికారులు కోరారు. వేసవి ప్రారంభంలోనే తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న బెంగళూరులో నీటి వృధాను అరికట్టేందుకు కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు చర్యలకు పూనుకుంది. వాహనాలు కడగడానికి, వినోద కార్యక్రమాలకు, భవనాలు, రహదారుల నిర్మాణానికి, తోట పనికి, వాటర్ ఫౌంటైన్ నిర్వహణకు మంచినీటి వినియోగాన్ని బోర్డు నిషేధించింది. ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి 5,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. పదే పదే నీటి వృధాకు పాల్పడి తప్పు పునరావృతమైన ప్రతిసారి 500 రూపాయల జరిమానాను అదనంగా విధించనున్నారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ సైతం మంచినీటిని తాగడానికి మాత్రమే వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. బెంగళూరు నగర ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు ప్రతిరోజు 2,600 నుంచి 2,800 మిలియన్ లీటర్లు నీరు కావాలి. కానీ ప్రస్తుతం ఆ నగరం ప్రతిరోజు 1,500 మిలియన్ లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ సమస్య ఒక్క బెంగళూరుకు మాత్రమే పరిమితం కాలేదు. తుముకూరు, ఉత్తర కన్నడ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సైతం తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్నట్లు కర్ణాటక సర్కారు తెలిపింది. రాష్ట్రంలో 236 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా మంచినీటి శుద్ధి కర్మాగారాలతో చర్చలు జరుపుతోంది. మహారాష్ట్ర భివాండీలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం 2 ప్రాణాలను బలి తీసుకుంది. అతివేగంతో ఆటోను నడపడంతో అది నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో డివైడర్ను ఢీకొట్టడంతో ఆటోలోని 2 మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూటర్తో రహదారిని దాటుతున్న మరో వ్యక్తికి త్రుటిలో ప్రాణాపాయం తప్పినట్లయింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ సచివాలయ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. సచివాలయం పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏనుగుపై సవారీ చేశారు. అసోంలోని కజిరంగా జాతీయ పార్క్ సందర్శించిన ఆయన ఏనుగెక్కి ప్రకృతి అందాలను వీక్షించారు. అక్కడి టైగర్ రిజర్వ్లో జీప్లో సఫారీకి వెళ్లారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆ పార్క్లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని సెంట్రల్ కొహారా రేంజ్లోని మిహిముఖ్ ప్రాంతంలో మొదట ఏనుగు అంబారీ ఎక్కారు. తర్వాత అదే రేంజ్లో జీప్ సవారీ చేశారు.
స్పార్క్ డైరెక్టర్తో పాటు సీనియర్ అధికారులు మోదీతో పాటు ఉన్నారు. అసోంలో 2 రోజుల పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన కజిరంగా నేషనల్ పార్క్కు వెళ్లారు. ఇవాళ జోర్హట్లో జనరల్ లచిత్ బర్ఫుఖాన్ 125 అడుగుల ఎత్తైన శౌర్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. అనంతరం రాష్ట్రంలో 18,000 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ভালো পেঁয়াজ দেখলি మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ భారత్కు క్షమాపణలు చెప్పారు. భారత్తో దౌత్య వివాదం వల్ల జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మాల్దీవుల ప్రజల తరఫున భారత్కు క్షమాపణలు చెబుతున్నానని వివరించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈ దౌత్య వివాదం, బాయ్కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ సెలవులకు భారతీయులు తమ దేశం రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఎప్పట్లాగే తమ ఆతిథ్యం ఉంటుందని, అందులో ఏ మార్పు ఉండదని పేర్కొన్నారు. భారత దళాలు మాల్దీవుల్ని విడిచి వెళ్లాలని తమ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కోరినప్పుడు భారత్ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిందని తెలిపారు. భారత్ తన బలాన్ని ప్రదర్శించాలని అనుకోలేదన్నారు. చైనా నుంచి రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్లను ముయిజ్జు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారని, అవి అవసరమని ప్రభుత్వం భావించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విధి వంచడంతో చస్తూ బతుకుతున్న గాజా ప్రజలకు మానవతా సాయం కూడా మృత్యుపాశాలుగా మారుతోంది. ఆహారం కోసం గుమిగూడిన వందల మందిని ఇజ్రాయెల్ కాల్చి చంపడం ఆందోళనకు తావిచ్చిన వేళ తాజాగా విమానాల ద్వారా జారవిడిచిన ఆహార పొట్లాలు మీద పడి 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అల్చాటి శరణార్థి శిబిరంలో ఆకాశ మార్గంలో వస్తున్న ఆహార సంచులు పారాచూట్లు తెరుచుకోక అత్యంత వేగంగా కింద నున్న నివాస స్థలాలపై పడ్డాయి. గాయపడ్డ వారిని అల్ షిఫా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఎయిర్ డ్రాప్లు తమవి కాదని జోర్డాన్ వెల్లడించింది. అమెరికా జారవిడిచిన ఎయిర్ డ్రాప్లు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మానవతా సాయాన్ని ఆకాశ, సముద్ర మార్గాల కన్నా ట్రక్కుల ద్వారానే సరఫరా చేయాలని ఐక్యరాజ్య సమితి ఎప్పటినుంచో సూచిస్తోంది. ఎయిర్ డ్రాప్ విధానం ప్రమాదకరమైందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా మెక్సికో సరిహద్దులో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ సమీపంలో రియగ్రాండ్ వ్యాలీలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఓ మహిళ సహా మరో 4 ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదంలో 2 సైనికులతో పాటు ఒక సరిహద్దు పెట్రోలింగ్ ఏజెంట్ మరణించినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మరో సైనికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగా హెలికాప్టర్ను నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. ఈ ఘటన పశ్చిమ విస్కాన్సిన్ జాతీయ రహదారి కూడలిలో జరిగింది. కూడలిలోకి ప్రవేశించిన వ్యాన్ ముందున్న కంటైనర్ను వేగంగా ఢీకొట్టింది. 2 వాహనాల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు 2 వాహనాల్లో భారీగా మంటలు చెలరేగినట్లు దృశ్యాలను చూస్తే తెలుస్తోంది. మంటల్లో వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు కనిపిస్తున్నాయి. వాహనాలను అక్కడి నుంచి తొలగించిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.